సో మనం చెప్పుకునే ప్రాబ్లం ఏంటి అంటే 3 to 8 డీకోడర్ యూజింగ్ 2 to 4 డీకోడర్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి 2 to 4 డీకోడర్స్ ఎన్ని కావాలి? 2 కావాలి 2 to 4 డీకోడర్స్. సో 8 అవుట్పుట్స్ రావాలి అంటే 2 to 4 డీకోడర్స్ ఎన్ని కావాలి మనకి? 2 కావాలి. సో 2 to 4 డీకోడర్స్ తీసుకుందాము. అండ్ ఫస్ట్ డీకోడర్ వీ హ్యావ్ 4 అవుట్పుట్స్. 4 అవుట్పుట్స్ని ఎలా తీసుకోవచ్చు మనము? y0, y1, y2, y3. సో y0, y1, y2, y3. And next decoder we have 4 outputs. ఏంటి? y4 to y7. So y4, y5, y6 and y7 output కాబట్టి representation. And for 2 to 4 decoder we have 2 inputs. అండ్ సిమిలర్ వే ఇక్కడ కూడా ఒక 2 to 4 డీకోడర్ ఉంది కదా మనకి. సో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి మనకి నాకు ఇప్పుడు 2 అనే అవుట్పుట్ రావాలి, 1 అనే అవుట్పుట్ రావాలి అంటే మనకి ఫస్ట్ ఏ డీకోడర్ ఎనేబుల్ అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలి? ఫస్ట్ డీకోడర్ యాక్టివేట్ అవ్వాలి. ఇది యాక్టివేట్ అయినప్పుడు మనకి 0 నుంచి 3 వరకు అవుట్పుట్స్ వస్తాయి. లోయర్ డీకోడర్ యాక్టివేట్ అయినప్పుడు 4 నుంచి 7 వరకు అవుట్పుట్స్ వస్తాయి. అంటే ఒకసారి ఒక డీకోడర్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది, రైట్? సో ఫర్ డీకోడర్ వీ హ్యావ్ అడిషనల్ పిన్ దట్ ఈస్ కాల్డ్ ఎనేబుల్ ఇన్పుట్. అడిషనల్ ఇన్పుట్ ఏంటి? ఇంకొకటి ఎనేబుల్ ఇన్పుట్. ఆ ఎనేబుల్ ఇన్పుట్ ఎలా యాక్ట్ చేస్తుందని చెప్పాను? మెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇన్వర్టర్. సో ఇది ఎనేబుల్ ఇన్పుట్. ఓకే, సో అంటే చూడండి ఇది ఆన్ అయినప్పుడు లోయర్ డీకోడర్ డిసేబుల్ అవుతుంది. ఓకేనా? లోయర్ డీకోడర్ యాక్టివేట్ అయినప్పుడు అప్పర్ డీకోడర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ 2 ఇన్పుట్స్ బి, సి. హియర్ ఐఎమ్ టేకింగ్ బి అండ్ సి. సో ఈ బిని ఇలానే కనెక్ట్ చేద్దాము, అలానే ఈ సిని తీసుకొచ్చి ఇలానే కనెక్ట్ చేద్దాం. సో ఇట్ సీమ్స్ టు బి లైక్ వీ హ్యావ్ 3 ఇన్పుట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూడండి ఎనేబుల్ పిన్. ఓకే, సో ఇది అప్పర్ డీకోడర్, ఇది లోయర్ డీకోడర్. ఇప్పుడు మనకి ఎనేబుల్ పిన్ అనేది ఏంటి? మెయిన్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏ అని తీసుకున్నాను. ఇట్ రిప్రజెంట్స్ ఎంఎస్బి పొజిషన్. ఇప్పుడు ఏ 0 ఇచ్చాను చూడండి. ఏ 0 ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 0 అవుతుంది. 1 అంటే అప్పర్ డీకోడర్ యాక్టివేట్ అవుతుంది, 0 అంటే లోయర్ డీకోడర్ డీయాక్టివేట్ అవుతుంది, అంటే డిజేబుల్ అవుతుంది. అంటే ఏ 0 ఇచ్చినప్పుడు మనకి ఎనేబుల్ అయ్యేది ఏంటి? అప్పర్ డీకోడర్. ఇప్పుడు అప్పర్ డీకోడర్ కి మీరు ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఇన్పుట్స్ ఏంటి? బీసీ. అంటే మీరు బీసీ 0 0 ఇవ్వచ్చు, 0 1 ఇవ్వచ్చు, 1 0 ఇవ్వచ్చు, 1 1 అవ్వచ్చు. సో 0 0 కనుక ఇస్తే మనకు వచ్చేది ఏంటి? ఇక్కడ y0. 0 1 ఇచ్చినప్పుడు ఏ అవుట్పుట్ వస్తుంది? 1 అనే అవుట్పుట్ వస్తుంది. 1 0 ఇచ్చినప్పుడు ఏ అవుట్పుట్ వస్తుంది? 2 అనే అవుట్పుట్ వస్తుంది. 1 1 ఇచ్చినప్పుడు ఏ అవుట్పుట్ వస్తుంది? 3 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు చూడండి ఏ 0నే ఉంచాను నేను, ఏ చేంజ్ చేయలేదు. అంటే ఏ అనేది 0 కాబట్టి ఇన్వర్టర్ దాటిన తర్వాత అదేమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఏంటి? 0 to 3. అలా కాకుండా నేను ఏ 1 ఇచ్చాను. ఏ 1 ఇస్తే కనుక నేను 1 ఇచ్చాను. ఏ 1 ఇస్తే ఇదేమవుతుంది? 0 అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చింది ఏ 1 కాబట్టి ఇక్కడ ఏముంటుంది? మనకి 1 ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏ డీకోడర్ యాక్టివేట్ అవుతుంది? లోయర్ డీకోడర్ యాక్టివేట్ అవుతుంది. అప్పర్ డీకోడర్ వచ్చేసరికి డిజేబుల్ అవుతుంది, అంటే యాక్టివేట్ కాదనమాట. సో మరి లోయర్ డీకోడర్ యాక్టివేట్ అయింది. మళ్ళీ నేను సేమ్ ఇన్పుట్స్ 0 0 ఇచ్చాము. 0 0 ఇస్తే వీ హ్యావ్ ఏ అవుట్పుట్ y4. అండ్ 0 1 ఇచ్చినప్పుడు వీ హ్యావ్ y5. అండ్ 1 0 ఇచ్చినప్పుడు y6. అండ్ 1 1 ఇచ్చినప్పుడు y7. So this function seems to be like 3 to 8 decoder. For 3 to 8 decoder we have 3 inputs A, B, C, and we have 8 outputs. 8 outputs ఏంటి మనకి? 0 to 7. Totally we have 8 outputs. And you may observe this truth table. This truth table also represents 3 to 8 decoder functioning, right? 3 to 8 డీకోడర్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో అదే కదా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు 3 to 8 డీకోడర్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, కానీ మన దగ్గర 2 to 4 డీకోడర్సే ఉన్నాయి. అప్పుడు ఎన్ని తీసుకుంటాము? ఒక ఇన్వర్టర్, ఒక 2 to 4 డీకోడర్స్ తీసుకుంటాం. సో అలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట.
Okay, so this is the implementation of 3 to 8 decoder using 2 to 4 decoders. Okay, you have to use here నాట్ గేట్ ఆర్ ఇన్వర్టర్ గేట్. ఎందుకు? ఓన్లీ టూ పాసిబిలిటీస్. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నప్పుడు ఒకటి ఆన్ అవ్వాలి, ఒకటి ఆఫ్ అవ్వాలి. అంటే వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ 4 to 16 డీకోడర్ తీసుకుందాం. 4 to 16 డీకోడర్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏమి యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి మీరు? 2 to 4 డీకోడర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో 2 to 4 డీకోడర్స్ ఎన్ని తీసుకోవాలి? మనకి ఇక్కడ 16 అవుట్పుట్స్ రావాలి కదా. ఎన్ని అవుట్పుట్స్ రావాలి? 16 అవుట్పుట్స్ రావాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 16 అవుట్పుట్స్ ఏంటి? సో 16 అవుట్పుట్స్ రావాలి అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ 2 to 4 డీకోడర్స్. ఓకే, ఎన్ని తీసుకోవాలి మనం ఇక్కడ? 2 to 4 డీకోడర్స్ని 4 తీసుకోవాలి. So for each 2 to 4 decoder, so we have 4 outputs. Totally we have 16 outputs. These 16 outputs can be represented from 0 to 15. From 0 to 15. Okay, so ikkada chudandi 0 to 3 totally 4 outputs. Right. 4 to 7 we have totally 4 outputs. Right. Okay, next 8. 8, 9, 10, 11. Okay, so 8 to 11 we have 4 outputs. And here we have 12 to 15 also 4 outputs. 12 to 15. So finally 0 to 15 we have totally 16 outputs. Right? Next ఇక్కడ చూడండి 2 to 4 decoders 4 ఉన్నాయి. బానే ఉంది. ఈచ్ వన్ కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్స్ పక్కన పెడతాం. ఇప్పుడు ఒకసారి ఒక డీకోడర్ మాత్రమే యాక్టివేట్ అవ్వాలి, ఇంకొకటి యాక్టివేట్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఒకటి యాక్టివేట్ అవ్వాలి, 3 డిజేబుల్ అవ్వాలి. ఎన్ని డిజేబుల్ అవ్వాలి? 3 డిజేబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ సింపుల్ మీరు ఇన్వర్టర్ తీసుకుంటే సరిపోతుందా? ఫర్ ఇన్వర్టర్ వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్, ఒకటి ఆన్ ఇంకొకటి ఆఫ్. బట్ హియర్ వీ హ్యావ్ 4 పాసిబిలిటీస్, రైట్? 1 ఆఫ్ లో ఉంటే 3 ఆఫ్ లో ఉండాలి. సో 4 పాసిబిలిటీస్ రావాలి. సో దట్స్ వై హియర్ ఐఎమ్ అజ్యూమింగ్ అనదర్ 2 to 4 డీకోడర్. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను? ఇంకొక 2 to 4 డీకోడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 to 4 డీకోడర్ కి 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 ఇన్పుట్స్ ని నేను ఏబి అని తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ నాకు డి నాట్ వస్తుంది. 4 అవుట్పుట్స్ కదా, డి నాట్ అని తీసుకుందాము, D1 అని తీసుకుందాం, D2 అని తీసుకుందాము, అండ్ D3 అని తీసుకుందాం. ఓకే, సో 4 అవుట్పుట్స్. అంటే ఇప్పుడు నేను ఏవి 0 0 ఇచ్చినప్పుడు నాకు ఏం అవుట్పుట్ వస్తుంది? డి నాట్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అప్పర్ డీకోడర్ ఎనేబుల్ అవుతుంది, రిమైనింగ్ 3 డీకోడర్స్ డిజేబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ D1 యాక్టివేట్ చేసినప్పుడు సెకండ్ డీకోడర్ ఎనేబుల్ అవుతుంది, రిమైనింగ్ 3 డిజేబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ D2 కనుక వచ్చినప్పుడు థర్డ్ డీకోడర్ ఎనేబుల్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ డిజేబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ D3ని కనుక ఇచ్చినప్పుడు లాస్ట్ డీకోడర్, లోయర్ డీకోడర్ ఎనేబుల్ అవుతుంది, రిమైనింగ్ 3 డిజేబుల్ అవుతాయి. రైట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 to 7 లో అవుట్పుట్స్ రావాలి అనుకోండి, 5 కానీ 6 కానీ 4 కానీ 7 కానీ రావాలి అంటే ఇఫ్ యూ యాక్టివేట్, ఓకే, సో యూ షుడ్ యాక్టివేట్ the second decoder. Ante you have to give A is equal to 0 and B is equal to 1. So then only D1 is activated. Remaining ante second decoder activate avutundi, remaining 3 decoders disable avutundi. Okay, and next here for each 2 to 4 decoder we have 2 inputs. So ఆ ఇన్పుట్స్ ని ఎలా తీసుకుంటున్నాను నేను? ఇక్కడ CD గా తీసుకుంటున్నాను. ఓకే, సో దిస్ CD అనేవి మనకి ఈచ్ డీకోడర్ కి కామన్. సో ఇది D అండ్ ఇది C. సో ప్రధానికి ఇక్కడ C D కనెక్ట్ చేయండి. D అంటే ఇక్కడ నుంచి వచ్చింది కదా, సో మీరు ఇంకొంచెం నీట్గా డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కనెక్ట్ C హియర్ అండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ D హియర్. ఫర్ ఈచ్ 2 to 4 decoder we have 2 inputs CD. Okay, so you may observe from the truth table, you will get clear idea. See here, I am taking A, B, C, D. Okay, for example AB 0 0 ఇచ్చాం. 0 0 ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమి ఏ లైన్ యాక్టివేట్ అవుతుంది? D0.
డి నాట్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది మాత్రమే యాక్టివేట్ అయింది, ఇవన్నీ డిజేబుల్ అయింది. అంటే మీరు ఇచ్చింది ఏంటి, సిడి 00 ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు 00 ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ 4 డీకోడర్స్ కి సిడి ఇచ్చారు కాబట్టి 00 అప్లై అవుతుంది. కానీ యాక్టివేట్ అయి ఉన్నది ఏంటి, ఫస్ట్ డీకోడర్ కాబట్టి మీకు ఇక్కడ వచ్చేది ఏంటి, వై నాట్ అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 01 ఇస్తే కనుక y1 అనే అవుట్పుట్ వస్తుంది. అండ్ 10 ఇస్తే కనుక y2 అనే అవుట్పుట్ వస్తుంది. 11 ఇస్తే కనుక y3 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, అండ్ వీటన్నిటికీ మనకి ఏబి అనేది 00, అంటే ఇది మాత్రం కంపల్సరీగా యాక్టివేట్ అయి ఉండాలి 0 2 3 రావాలి అంటే. సో వీటన్నిటికీ ఏబి 00. నెక్స్ట్ 01 తీసుకుందాం. 01 అంటే మనకి ఏం యాక్టివేట్ అవుతుంది, D1 సెకండ్ డీకోడర్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు కనుక 00 ఇచ్చారనుకోండి, మనకు వచ్చేది ఏంటి, y4. ఓకే, సో 01 ఇచ్చారనుకోండి, మనకు వచ్చేది ఏంటి, y5. అండ్ నెక్స్ట్ 10 ఇచ్చారనుకోండి, మనకు వచ్చేది ఏంటి, y6. ఓకే, అండ్ నెక్స్ట్ 11 ఇచ్చారనుకోండి, మనకు వచ్చేది ఏంటి, y7. అలా మనకు వస్తాయి అన్నమాట. సి హియర్ సీమ్స్ టు బి the whole operation we have 4 inputs and 16 outputs, and truth table also represents 4 to 16 decoder operation. Okay, so here we have a small logic how to implement a 4 to 16 decoder using 2 to 4 decoders. So from that logic we are going to implement. సో ఆ లాజిక్ ఏంటి, ఇప్పుడు మీరు 4 కావాలి, 4 2 to 4 డీకోడర్స్ కావాలి, డ్రా చేస్తారు. వీ హ్యావ్ 16 అవుట్పుట్స్ 0 to 15. ఓకే, మరి ఒక డీకోడరే యాక్టివేట్ అవ్వాలి. ఇక్కడ మనం సింపుల్ ఇన్వర్టర్ యూజ్ చేయగలమా, యూజ్ చేయలేము. ఎందుకు, ఫర్ సింపుల్ ఇన్వర్టర్ వీ హ్యావ్ ఓన్లీ 2 పాసిబిలిటీస్, either 0 or 1. అంటే ఓన్లీ 2 డీకోడర్స్ మాత్రం ఉన్నప్పుడు మనం ఒక సింపుల్ ఇన్వర్టర్ని మనం యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి, అంటే ఒకటి యాక్టివేట్ అవ్వాలి, 3 డిజేబుల్ అవ్వాలి. సో ఇన్ దట్ కండిషన్ వీ హ్యావ్ టు చూస్ అనదర్ డీకోడర్ హ్యావింగ్ సైజ్. సో ఇక్కడ మనకి సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్లో మనకి 8 వచ్చినాయి అనుకోండి. సో 8 వచ్చినాయి అంటే అప్పుడు మీకు డీకోడర్ సైజ్ ఏమవుతుంది, 3 to 8 అవుతుంది. ఓకే, అంటే 8 2 to 4. ఓకే, సో ఇంకొక చిన్న ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు సేమ్ మనం చెప్పుకున్న 4 to 16 డీకోడర్నే, సో వీ కెన్ ఇంప్లిమెంట్ యూజింగ్ 3 to 8 డీకోడర్స్. 3 to 8 డీకోడర్స్. సో 4 to 16 డీకోడర్ని మనము 3 to 8 డీకోడర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎన్ని కావాలి మనకి 3 to 8 డీకోడర్స్, 2 కావాలి. 3 to 8 డీకోడర్స్. ఓకే, సో ఫర్ ఫస్ట్ డీకోడర్ వీ హ్యావ్ టోటలీ 8 అవుట్పుట్స్. ఆ 8 అవుట్పుట్స్ ఎలా తీసుకుంటాం మనము, 0 to 7, y0 to y7. అండ్ నెక్స్ట్ బిలో డీకోడర్, లోయర్ డీకోడర్ వీ హ్యావ్ 8 అవుట్పుట్స్ ఆల్సో. 8 అవుట్పుట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, y8 to y50. టోటలీ 8 అవుట్పుట్స్ వీ హ్యావ్. సో ఇక్కడ చూడండి 0 to 15, టోటలీ 16 అవుట్పుట్స్. అండ్ దిస్ ఈజ్ 3 to 8 డీకోడర్ కాబట్టి మనకి ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 3 ఇన్పుట్స్ని నేను ఎలా తీసుకుంటున్నాను అని బిసిడిగా తీసుకుంటున్నాను. 3 ఇన్పుట్స్ని ఎలా తీసుకుంటున్నా, బిసిడిగా. సో ఇది డి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సి, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎనేబుల్ కంపల్సరీగా కావాలి కదా, ఒక ఎనేబుల్ పిన్. ఆ ఎనేబుల్ని ఏమని తీసుకుందాము, ఏగా తీసుకుందాం. ఎనేబుల్ని ఎలా తీసుకుందాము, ఏగా తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏ అనేది ఎనేబుల్ పిన్. సో ఇది ఎనేబుల్ పిన్. సో ఈ ఎనేబుల్ పిన్ తీసుకొచ్చి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాము ఎనేబుల్ పిన్.
ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు ఎనేబుల్ గనక 0 ఇచ్చారనుకోండి 1 అవుతుంది. అంటే అప్పర్ డీకోడర్ యాక్టివేట్ అవుతుంది. లోయర్ డీకోడర్ డిజేబుల్ అవుతుంది. ఓకే. అంటే ఏ జీరోనే అంటే ఇప్పుడు మీరు ఇచ్చే ఇన్పుట్స్ బీసీడీ గనక 0, 0, 0 ఇచ్చారంటే y0 వస్తుంది. 0, 0, 1 ఇస్తే y1 వస్తుంది. 0, 1, 0 ఇస్తే y2, 0, 1, 1 ఇస్తే ఏమవుతుంది 0, 1, 1 అంటే y3. అలా కాకుండా బి వాల్యూ 1, సి వాల్యూ 1, డి వాల్యూ 1 ఇచ్చారు. యూ విల్ గెట్ 7. యూ విల్ గెట్ 7. ఓకే. ఎప్పుడు ఈ ఇన్పుట్స్ అప్పుడు ఏ అనేది 0 ఉండాలి. 0 ఉన్నప్పుడు ఇది 1 అవుతుంది కాబట్టి అప్పర్ డీకోడర్ ఎనేబుల్ అవుతుంది. ఇది ఎనేబుల్ అయినప్పుడు 0-7 అవుట్పుట్స్ వస్తాయి. అలా కాకుండా మనకి 8, 9 అలా కావాలి అనుకోండి యూ హ్యావ్ టు పుట్ A1. ఇది A1 అయినప్పుడు ఇదేమవుతుంది 0 అవుతుంది. 0 అయినప్పుడు అప్పర్ డీకోడర్ డిజేబుల్ అవుతుంది. లోయర్ డీకోడర్ ఎనేబుల్ అవుతుంది. ఓకే. ఇది ఎనేబుల్ అయినప్పుడు యూ విల్ గెట్ 8-15 అవుట్పుట్స్. depending on the input condition. So this is the implementation of decoders using decoders అంటే ఏంటి హైయర్ ఆర్డర్ డీకోడర్స్ ని మనము లోయర్ ఆర్డర్ డీకోడర్స్ యూస్ చేసి రియలైజ్ చేసాము. అంటే ఇప్పుడు 4 to 16 ని 2 to 4 డీకోడర్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసాము. అలానే 3 to 8 డీకోడర్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసాము. లైక్ దట్. ఓకే. సో ఇలా అడుగుతారు మనకి ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ యూజింగ్ ఎ డీకోడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు డీకోడర్ యూజ్ చేసి. ఫుల్ యాడర్ని డీకోడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో డీకోడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు డీకోడర్ సైజ్ తెలియాలి. డీకోడర్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? n ఇన్పుట్స్ ఉంటాయి. 2n అవుట్పుట్స్ ఉంటాయి. అంటే ఈ n వాల్యూ ఎంత పెట్టాలి అనేది తెలియాలి. ఫర్ ఫుల్ యాడర్ వీ హ్యావ్ 3 ఇన్పుట్స్, రైట్? మనం ఫుల్ యాడర్, ఫుల్ సబ్ట్రాక్టర్, హాఫ్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్ డిస్కస్ చేసాం కదా. సో ఫర్ ఫుల్ యాడర్ వీ హ్యావ్ 3 ఇన్పుట్స్. ఏంటి? A, B, C. C is in nothing but previous carry, and we have 2 outputs. What are those? Sum and carry out అనే 2 అవుట్పుట్స్ ఉంటాయి. సో 3 నేమో ఇన్పుట్స్, 2 నేమో అవుట్పుట్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మరి ఫుల్ యాడర్ని మనం డీకోడర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సైజ్ తెలియాలి. ఇక్కడ ఎన్ అయితే ఇన్పుట్స్ ఉన్నాయో దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 3 ఇన్పుట్స్, n ఈజ్ ఈక్వల్ టు 3, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3. సో n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద డీకోడర్? 3 to 8 డీకోడర్, రైట్? 3 to 8 డీకోడర్. సో 3 to 8 డీకోడర్ అంటే 3 ఇన్పుట్స్ కదా. ఏంటి ఇక్కడ మనం తీసుకున్న 3 ఇన్పుట్స్ ఫుల్ యాడర్కి ఏంటి? 3 ఇన్పుట్స్ A, B, C. అండ్ వీ హ్యావ్ 8 అవుట్పుట్స్ హియర్. 8 అవుట్పుట్స్ ఏంటో ఒకసారి మీరు చూసినట్లయితే 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో డీకోడర్కి మనకి 8 అవుట్పుట్ కాంబినేషన్స్ ఉన్నాయి. బాగానే ఉంది. 8 అవుట్పుట్ కాంబినేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ మరి ఇక్కడ ఫుల్ యాడర్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫుల్ యాడర్కి ఎన్ని అవుట్పుట్స్? 2 అవుట్పుట్స్. ఏంటవి? సమ్ము, క్యారీ. ఓకే. సో సమ్ ఎక్కడెక్కడ 1 అవుతుంది అంటే మీరు ట్రూత్ టేబుల్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడ ట్రూత్ టేబుల్ రాయాలి. ఫుల్ యాడర్ యొక్క ట్రూత్ టేబుల్ రాసి దాని నుంచి మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే. ఈ ట్రూత్ టేబుల్లో ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్స్కి అవుట్పుట్కి రిలేషన్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్స్ మనం ఎలా తీసుకోవచ్చు? 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, నెక్స్ట్ 1, 0, 0, నెక్స్ట్ 1, 0, 1, 1, 1, 0, 1, 1. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ 0 క్యారీ అవుట్ 0, సమ్ 1 క్యారీ అవుట్ 0, సమ్ 1 క్యారీ అవుట్ 0, and this is 0, 1, this is 1, 0, and this is 0, 1. 2 ones ఉన్నాయి కదా. 2 ones ఉన్నప్పుడు సమ్ అనేది 0, క్యారీ అనేది 1 అన్నమాట. 3 ones ఉన్నప్పుడు సమ్ అనేది 1, క్యారీ అనేది 1. సో దీన్ని ఇప్పుడు మనం ఏం యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి? ఫుల్ యాడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. అంటే చూడడానికి మనకి 3 ఇన్పుట్స్ కనిపించాలి, 2 ఏమో అవుట్పుట్లు కనిపించాలి. మీరు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా గేట్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనకి అవసరాన్ని బట్టి యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఎక్కడెక్కడ 1 అవుతుంది? 1, 2. సమ్ చూడండి ఎక్కడెక్కడ 1 అవుతుంది అనేది 1, 2, 4, 7.
1247 అంటే ఇప్పుడు చూడండి సమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు అవి వన్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి వాటిని మిన్ టర్మ్స్ అంటాము. సమ్మేషన్ ఎమ్ ఆఫ్ 1247 ఓకే. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ 1247. ఇప్పుడు నేను సమ్ డ్రా చేస్తున్నాను. సమ్మేషన్ అంటే ఏంటి? మిన్ టర్మ్స్ కదా. ఈచ్ మిన్ టర్మ్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంటుంది? ఆర్ ఆపరేషన్. అంటే ఈ 1247ని మనం గ్రూప్ చేస్తే వి విల్ గెట్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్. ఎస్ఓపి అంటే ఏంటి? మనకి అన్ని ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ టర్మ్స్ కి మధ్యలో ఆర్ ఆపరేషన్. ఓకే. వాటన్నిటిని తీసుకుపోయి ఆర్ గేట్కే కదా ఇచ్చేది మనము. ఇక్కడ చూడండి 1247. In similar way, so this is sum. In similar way, carry out also. Carry out ఎక్కడ 1 అవుతుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. This cross marks indicates connection. అంటే ఓన్లీ 1247 నే తీసుకుంటుంది అనమాట ఈ సమ్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3 5 6 7 3 నెక్స్ట్ 5 6 7 3 5 6 7 you will get carry out. ఓకే. సో ఇదన్నమాట ఫుల్ యాడర్ ని మనము డీకోడర్ యూస్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. సో డీకోడర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో డీకోడర్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే 3 to 8 డీకోడర్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎన్నైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవి ఏబిసిగా ఇస్తాము. అండ్ 8 అవుట్పుట్స్ వీ హ్యావ్ 0 to 7. నెక్స్ట్ వీ హ్యావ్ 2 అవుట్పుట్స్ ఫర్ ఫుల్ యాడర్. ఏంటి? సమ్ అండ్ క్యారీ. సో ఆ సమ్ అండ్ క్యారీని ఇక్కడ చూడండి సమ్. సో ఇది సమ్ ఎక్కడ 1 అవుతుంది? 1247. అండ్ క్యారీ ఎక్కడ 1 అవుతుంది? క్యారీ అవుట్ 3 5 6 7 వాటి దగ్గర మాత్రమే కనెక్షన్స్ ఉంటాయి అనమాట. హియర్ క్రాస్ మార్క్స్ ఇండికేట్స్ కనెక్షన్. ఓకే. ఇలానే ఇదే విధంగా మనము ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫుల్ సబ్ట్రాక్టర్ ఆల్సో వీ హ్యావ్ 3 ఇన్పుట్స్ ఏ బి అండ్ బి ఇన్ అండ్ వీ హ్యావ్ 2 అవుట్పుట్స్. వాట్ ఆర్ దోస్? డిఫరెన్స్ అండ్ బారో అవుట్. ఓకే. సేమ్ ఇలానే ఇంప్లిమెంట్ చేస్తాం. డిఫరెన్స్ ఎక్కడ 1 అవుతుంది, అలానే బారో అవుట్ ఎక్కడ 1 అవుతుంది, అవి కన్సిడర్ చేసుకుంటాం. సో ఇలానే కాదు మనకి ఎలాంటి ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు. డీకోడర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఆ ఫంక్షన్లో ఎన్నైతే ఇన్పుట్స్ ఇస్తాయో జనరల్గా ఆ ఇన్పుట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాము. ఓకే. ఇంకొక సింపుల్ ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ చూడండి ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ మల్టిపుల్ అవుట్పుట్ ఫంక్షన్ యూజింగ్ ఏ డీకోడర్. సో ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేయమన్నారు? ఒక అవుట్పుట్ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. మల్టిపుల్ అవుట్పుట్ ఫంక్షన్ ఏం యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు? డీకోడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. సో డీకోడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ F1 F2 అండ్ నెక్స్ట్ F3 F4 ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఓకే. F4. సో F1 is equal to ఫర్ ఎగ్జాంపుల్ F1 is equal to summation M of ఇక్కడ ఇచ్చినవి ఏంటి అంటే 1 2 4 7 8 11 12 13. Okay. And F2 is equal to summation M of సో ఇక్కడ ఇచ్చేసరికి 2 3 9 11 ఇక్కడ మనకి ఎలా ఇంప్లిమెంట్ ఇచ్చారు? 2 3 9 11. అండ్ F3 is equal to 10 12 13 14. 10 12 13 and 14. సో F4 is equal to సమ్మేషన్ M ఆఫ్ ఇవి కూడా పైన ఇచ్చింది కూడా సమ్మేషన్ ఏనమ్మా 248. సో ఈ మల్టిపుల్ అవుట్పుట్ ఫంక్షన్ని డీకోడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఫస్ట్ మనకు డీకోడర్ సైజ్ తెలియాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన మిన్ టర్మ్స్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత ఇచ్చారు? 14.
అవునా? 14 ఇచ్చారు కాబట్టి ఈ ఫంక్షన్ ఎన్ని వేరియబుల్ ఫంక్షన్ అయ్యి ఉంటుంది? 14 రిప్రజెంట్ చేయాలి అంటే 4 బిట్స్ కావాలి కదా! సో, ఇట్ ఈస్ 4 వేరియబుల్ ఫంక్షన్. ఇట్ ఈస్ 4 వేరియబుల్ ఫంక్షన్. మీన్స్ ద ఫంక్షన్ కంటైన్స్ 4 ఇన్‌పుట్ వేరియబుల్స్. కాబట్టి డీకోడర్ సైజ్ ఏంటి? మనం అనుకున్నది డీకోడర్ సైజు 2 to 4 డీకోడర్ సారీ n2 2 పవర్ n డీకోడర్. n2 2 పవర్ n డీకోడర్. సో, ఇది డీకోడర్ సైజ్. సో, ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 4 n is equal to 4 ఏమవుతుంది దట్ ఈస్ 4 to 16 decoder 4 to 16 decoder we have 4 inputs ఏంటి ఆ 4 inputs ABCD so ABCD and we have 16 outputs ఆ 16 outputs ఏంటో చూడండి నెంబర్స్ ఏంటి 0 to 15 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అలా నెంబర్స్ వేయండి ఓకే ఇక్కడ ఎన్ని అవుట్పుట్ ఫంక్షన్స్ ఇచ్చారు మనకి 4 అవుట్పుట్ ఫంక్షన్స్ ఇచ్చారు ఎన్ని అవుట్పుట్ ఫంక్షన్స్ ఇచ్చారు 4 అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ మనకి 4 ఆర్ గేట్స్ వస్తాయి అన్నమాట 4 అవుట్పుట్ ఫంక్షన్స్ ఇచ్చారు కాబట్టి 4 ఆర్ గేట్స్ వస్తాయి ఇది 9 10 ఓకే 11 12 13 14 15 తీసుకోండి 0 to 15 సో ఫస్ట్ నేను ఓన్లీ F1 ఒకటే డ్రా చేసి చూపిస్తున్నాను ఆటోమేటిక్గా ఈ పక్కన మీరు F2 F3 F4 కూడా డ్రా చేయండి F1 ఎక్కడ 1 అవుతుందో చూడండి 1 2 4 7 1 2 4 నెక్స్ట్ 7 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 7 అండ్ నెక్స్ట్ 8 అది ఎక్కడైతే 1 అవుతుందో అక్కడ కనెక్షన్ రిప్రజెంట్ చేస్తాము ఇది F1 నెక్స్ట్ అలానే F2 F3 F4 కూడా ఇక్కడ F2 ఎక్కడైతే 1 అవుతుందో అక్కడ క్రాస్ మార్క్ ఇండికేట్ చేయండి అలానే ఇక్కడ F3 అలానే F4 సో ఇలా ఒక మల్టిపుల్ అవుట్పుట్ లాజిక్ ఫంక్షన్ ఇచ్చినా మనం దాన్ని డీకోడర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు ఓకే సో ప్రాబ్లం అనేది ఏ వేలో అయినా అడగొచ్చు ఆ ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట ఓకే సో ఒకసారి మనము ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము ఎలా అడిగారు డీకోడర్స్ మీద అనేది సో ఒకసారి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాము ఓకే సో డీకోడర్స్ మీద ఏమన్నా అడిగారా అనేది ఒకసారి చూద్దాం మనము సో ప్రయారిటీ ఎన్కోడర్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా ఆల్రెడీ మనం ఎన్కోడర్ చెప్పుకున్నాం కదా ఎన్కోడర్ అంటే ఓన్లీ ఒకసారి ఒక ఇన్పుట్ మాత్రమే ఎనేబుల్ అవుతుంది అలా కాకుండా మోర్ దాన్ కనుక 1 ఇన్పుట్ ఎనేబుల్ అయితే సో డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ వి విల్ గెట్ అవుట్పుట్ సో అక్కడ మనకి ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది సో ఆ ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము అండ్ ఇక్కడ చూడండి ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా 3 to 8 డీకోడర్ యూజింగ్ 2 to 4 డీకోడర్స్ సేమ్ రియలైజ్ 3 to 8 డీకోడర్ యూజింగ్ 2 to 4 డీకోడర్స్ ఎన్ని కావాలి 2 to 4 డీకోడర్స్ 2 కావాలి వాటితో పాటు ఎక్స్టర్నల్గా మనకి ఏం కావాలి అదర్ రిక్వైర్డ్ గేట్స్ అన్నారు కదా సో సింపుల్గా మనం ఏం తీసుకుంటాం ఇక్కడ 2 తీసుకుంటున్నాం కాబట్టి సింపుల్ ఇన్వర్టర్ సరిపోతుంది ఒక ఇన్వర్టరు అండ్ 2 to 4 డీకోడర్స్
ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డ్రా ద లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ 3 to 8 లైన్ డీకోడర్ విత్ ఎనేబుల్ ఇన్పుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రూత్ టేబుల్. ఇక్కడ చూడండి 3 to 8 డీకోడర్ విత్ ఎనేబుల్ ఇన్పుట్ అన్నారు, అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రూత్ టేబుల్, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రూత్ టేబుల్. అండ్ ఇక్కడ ఏమన్నారు, డ్రా ద లాజిక్ డయాగ్రామ్ అన్నారు. ఏమన్నారు, డ్రా ద లాజిక్ డయాగ్రామ్. సో ఫస్ట్ మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం వేయాలి, ట్రూత్ టేబుల్ వేయాలి. ట్రూత్ టేబుల్ వేయాలి అంటే ఫస్ట్ అసలు 3 to 8 లైన్ డీకోడర్ చూద్దాము. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనేబుల్ ఇన్పుట్ అంటున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనేబుల్ ఇన్పుట్. ఇది 3 to 8 డీకోడర్. ఓకే, సో ఈ 3 to 8 డీకోడర్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటేమో ఎనేబుల్ ఇన్పుట్ ఉంటుంది, ఇది ఎనేబుల్ ఇన్పుట్. ఈ మనకి సర్క్యూట్ ఆపరేషన్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఎనేబుల్ అనేది ఆల్వేస్ హై ఉండాలి. అండ్ వీ హ్యావ్ 3 ఇన్పుట్స్. ఆ 3 ఇన్పుట్స్ ఏంటి, ఏబిసి అనేవి 3 ఇన్పుట్స్. అండ్ వీ హ్యావ్ 8 అవుట్పుట్స్. ఏంటి 8 అవుట్పుట్స్, y0, y1 అండ్ సో ఆన్ అప్ టు y7. టోటల్లీ వీ హ్యావ్ 8 అవుట్పుట్స్. మరి దీని ఆపరేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రూత్ టేబుల్ అన్నారు. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఎలా రాస్తాము, అండ్ డ్రా ద లాజిక్ డయాగ్రామ్ ఆల్సో, అండ్ డ్రా ద లాజిక్ డయాగ్రామ్ ఆల్సో. సో ఫస్ట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్, సో ట్రూత్ టేబుల్లో మనకి చూడండి ఎనేబుల్ రాస్తున్నాను, ఇన్పుట్స్ రాస్తున్నాము, అండ్ వీ హ్యావ్ అవుట్పుట్. అవుట్పుట్స్ అంటే ఏంటి, 0 to 7, టోటల్లీ 8 అవుట్పుట్స్ కదా. సో నేను ఇక్కడ చూడండి క్లియర్గా నేను ఇక్కడ జస్ట్ అవుట్పుట్ అని తీసుకొని సో జస్ట్ ఎక్స్ప్రెషన్ రాసేస్తున్నాను. ఎనేబుల్ అనేది ఎలా ఉండాలి, ఆల్వేస్ యాక్టివ్ హైలో ఉండాలి. ఎనేబుల్ అనేది యాక్టివ్ హైలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 0 ఇన్పుట్స్ కనుక ఇస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఓన్లీ y0 0 అనే అవుట్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ డిజేబుల్ అవుతాయి. అలా కాకుండా 0 1 ఇచ్చారనుకోండి, వాట్ వీ హ్యావ్ హియర్ 1, అండ్ 0 1 0 ఇచ్చారనుకోండి, వాట్ వీ హ్యావ్ ద అవుట్పుట్ హియర్ y2. ఓకే, అలా మనం రాసుకుంటూ వెళ్తాము. 0 1 0 0 1 1 1 0 0 అండ్ నెక్స్ట్ 1 0 1 అండ్ నెక్స్ట్ 1 1 0 1 1 1. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 0 to 7, టోటల్లీ 8 అవుట్పుట్స్ వీ హ్యావ్. సో ఫర్ ఈచ్ అవుట్పుట్ వీ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు y0కి రాయాలి. y0కి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏం రాస్తున్నాము, ఎనేబుల్ 1 ఉండాలి కంపల్సరీగా, ఎనేబుల్ A0 ఉండాలి, B0 ఉండాలి, C0 ఉండాలి. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ A బార్, B బార్, C బార్. ఓకే, y1 కి ఎక్స్ప్రెషన్ రాయాలి. y1 ఎక్కడ 1 అవుతుంది, ఎనేబుల్ అనేది 1 ఉంది, అండ్ 0 1 0 0 0 1 కాబట్టి A బార్, B బార్, C, A బార్, B బార్, C. సో నెక్స్ట్ లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు కదా. సో అంటే ఈచ్ అవుట్పుట్ కి మనం ఎక్స్ప్రెషన్ రాయాలి, కాబట్టి మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. లాజిక్ డయాగ్రామ్ అంటే ఏంటి, బేసిక్ గేట్స్ యూస్ చేసి డ్రా చేయటమే కదా. ఓకే, సో ఇక్కడ నేను ఒకసారి ఇది రబ్ చేసేస్తున్నాను టేబుల్. ఇక్కడ లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. సో మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం 2 to 4 డీకోడర్కి, అలానే 3 to 8 డీకోడర్కి కూడా ఇక్కడ మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో ఇప్పుడు చూడండి మనకి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఏబిసి. సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ దీంట్లో బి బార్లు ఉన్నాయి, నార్మల్ ఇన్పుట్లు ఉన్నాయి, కాంప్లిమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. ఏ దాని పక్క లైన్ ఏమవుతుంది, ఇన్వర్టర్ ఇచ్చాం కాబట్టి ఏ బార్ అవుతుంది. అండ్ బి తీసుకున్నాము, బిని కూడా మనం ఇన్వర్టర్కి ఇద్దాము, సో దాని పక్క లైన్ ఏమవుతుంది, బి బార్ అవుతుంది. అలానే సి తీసుకుందాము, సో సికి అడ్జసెంట్ లైన్ ఏమవుతుంది, సి బార్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక ఎనేబుల్ పిన్ కూడా ఉంది కదా. ఎనేబుల్ అనేది దానికి కాంప్లిమెంట్ ఏమీ లేదు, ఎనేబుల్ అనేది ఆల్వేస్ 1. సో యూ హ్యావ్ టు కన్సిడర్ లైక్ దిస్. సో ఫస్ట్ చూడండి ఎనేబుల్ ఏ బార్, బి బార్, సి బార్, ఏ బార్, బి బార్, సి బార్. ఈ మూడింటిని తీసుకుపోయి ఏ గేట్కి ఇవ్వాలి, అండ్ గేట్. సో హియర్ వీ హ్యావ్ ఏ అవుట్పుట్ y0, హియర్ వీ హ్యావ్ ఏ అవుట్పుట్ y0. నెక్స్ట్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ 0, b is 0, c is 1. So you have to consider it as y1, output 1 y1.
సో అలా మనం y0 టు y7 ప్రతిదానికి మనం డ్రా చేస్తాము. సో ఇది లాజిక్ డయాగ్రామ్ అనమాట 3 to 8 డీకోడర్. అండ్ ఆపరేషన్ మీరు ట్రూత్ టేబుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎనేబుల్ యాక్టివేట్లో ఉన్నప్పుడు మాత్రమే సర్క్యూట్ ఇన్పుట్స్ని కన్సిడర్ చేసుకొని మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అని. ఓకే, సో ఇలా అడగొచ్చు మనకి. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా అడిగారేమో చూద్దాము డీకోడర్ మీద. సో ఇక్కడ మల్టీప్లెక్సర్ మీదే అడిగారు మనకి, డీకోడర్ మీద ఏమీ అడగలేదు ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ అడిగారు కొన్నింట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి కన్స్ట్రక్ట్ 4 to 16 డీకోడర్ యూజింగ్ లాజిక్ గేట్స్. ఇంతకుముందు 3 to 8కి చెప్పాను కదా, అలానే 4 to 16కి. 4 to 16 అంటే మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి? 0 to 15 16 అవుట్పుట్స్, అంటే y0, y1, y2, y3. ఇప్పుడు y0 రాయాలి అంటే 4 ఇన్పుట్స్ నేను ఇలా తీసుకుంటున్నాను, ఏబిసిడి కానీ, అంటే ఏ బారు, బి బారు, సి బారు, డి బారు. ఇదొక అండ్ గేట్. నెక్స్ట్ 0 0 0 1 కాబట్టి ఏ బారు, బి బారు, సి బారు, డి అనమాట. సో ఇలా మనము 0 to 15 16 అవుట్పుట్స్కి రాసి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏ డీకోడర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయమని అడగలేదు, జస్ట్ 4 to 16 డీకోడర్ ఆపరేషను అండ్ దాన్ని లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. ఓకే, సో అదొకటే మనల్ని అడిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, పెర్ఫార్మ్ ద రియలైజేషన్ ఆఫ్ ఫుల్ సబ్ట్రాక్టర్ అండ్ ఫుల్ యాడర్ యూజింగ్ డీకోడర్స్ అండ్ లాజిక్ గేట్స్. అంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మనం చెప్పుకున్నాము ఫుల్ యాడర్ని ఎలా డ్రా చేయాలి అనేది. డీకోడర్ తీసుకున్నాము అండ్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ అంటే ఏం యూస్ చేసాము? ఆర్ గేట్సే కదా మనం తీసుకుంది. ఫుల్ యాడర్ అనుకోండి, సమ్ము క్యారీ అవుట్పుట్. సో త్రూ ఆర్ గేట్స్ మనకి అవుట్పుట్ వచ్చింది. ఇన్ సిమిలర్ వే ఫుల్ సబ్ట్రాక్టర్ ఆల్సో డిఫరెన్స్ అండ్ బారో అవుట్స్ ఆర్ అవుట్పుట్స్. అండ్ లాజిక్ గేట్స్, ఎక్స్టర్నల్ లాజిక్ గేట్స్ ఏం యూస్ చేస్తున్నాం మనం? ఆర్ గేట్స్. ఓకే, అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఒక 3 to 8 డీకోడర్ తీసుకొని ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో 3 to 8 డీకోడర్ని తీసుకొని ఫుల్ సబ్ట్రాక్టర్ ఇంప్లిమెంట్ చేయండి. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్న టాపిక్కే ఇది. ఓకే, సో ఇలా అడుగుతారు మనకి ఇంప్లిమెంటేషన్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. నెక్స్ట్ ఇంకేమైనా అడిగారేమో చూద్దాము. ఇవి మల్టీప్లెక్సర్ మీద అడిగారు, ఇక్కడ ఏమి డీకోడర్ మీద లేదు ప్రాబ్లమ్స్ అనేవి. Okay, here also multiplexer. And here also ఇక్కడ చూడండి, రియలైజ్ 4 to 16 డీకోడర్ యూజింగ్ 2 to 4 డీకోడర్స్. సో ఇది కూడా మనం చెప్పుకున్నాము, 16 అవుట్పుట్స్ రావాలి అంటే ఇక్కడ 4 తీసుకోవాలి, 2 to 4 డీకోడర్స్ అవుట్పుట్ సైడ్లో. మరి ఒక డీకోడర్ మాత్రమే అవుట్పుట్లో ఎనేబుల్ అవ్వాలి, రిమైనింగ్ 3 డిజేబుల్ అవ్వాలి అంటే అక్కడ మనం ఒక ఫంక్షన్ తీసుకోవాలి ఇన్పుట్ సైడ్. ఇన్పుట్ సైడ్ ఏం చూస్ చేసుకుంటున్నాము? ఎనదర్ 2 to 4 డీకోడర్ చూస్ చేసుకుంటున్నాము. ఓకే, సో కంప్లీట్గా మనం 4 to 16 డీకోడర్ని 5 2 to 4 డీకోడర్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇలా అడుగుతారు మనకి ప్రాబ్లమ్స్ డీకోడర్ మీద. సో ఇది చూడండి, మల్టిపుల్ అవుట్పుట్ ఫంక్షన్. ఇంతకుముందు నేను F1, F2, F3, F4 అని చెప్పాను కదా. సో అలా ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చారు, వాటిని డీకోడర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ డీకోడర్ సైజ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ 15 మ్యాక్సిమం కాబట్టి 15ని రిప్రజెంట్ చేయాలి అంటే 4 బిట్స్ కావాలి కాబట్టి యూ హ్యావ్ టు చూస్ 4 ఇన్పుట్ ఫంక్షన్. అంటే ఏంటిది? ద ఫంక్షన్ F1, F2, F3 కంటైన్స్ 4 ఇన్పుట్ వేరియబుల్స్ కాబట్టి యూ హ్యావ్ టు చూస్ 4 to 16 decoder. You have to choose 4 to 16 decoder. Okay, and next సో ఇక్కడ చూడండి, డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ అండ్ XS3 to BCD యూజింగ్ ఫుల్ యాడర్. ఓకే, సో ఇవన్నీ మనము ఇస్తారు, ఆ ప్రాబ్లమ్స్ మనం చేయాలి. ఆల్రెడీ మనం ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ చెప్పుకున్నాము, ఫుల్ సబ్ట్రాక్టర్ యూజింగ్ 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ చెప్పుకున్నాము, అండ్ విత్ బేసిక్ గేట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీకోడర్స్ మీద ప్రాబ్లము. అండ్ ఎన్కోడర్లో వచ్చేసరికి మనకి జనరల్గా అడుగుతారమ్మా, అండ్ ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో ప్రయారిటీ ఎన్కోడర్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.